అమ్మవారే మనకు దిక్కుని అమ్మవారిని వేడుకుందామని కనదర్ గుడికి బయలుదేరితే మమ్మల్ని ఊరు దాటనీయకుండా పోలీసులను పెట్టి ఈ ఇడుముళ్ళు తీసుకొని కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వస్తుంటే మమ్మల్ని పడేసి కాళ్ళు ఎరగొట్టి దాని గురించి ఎవరు ఏమి కదిలించలేరనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ పైకి బేకనంగా రాజ్యసభకు హక్కు లేదు, శాసనసభకు హక్కు లేదు. రేపు వచ్చే ఎలక్షన్లో మనం మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటేనే మనకు రాష్ట్ర భవిష్యత్తు. మహిళా ఉద్యమం అనే పేరే ప్రపంచవ్యాప్తంగా వినపడిందంటే అంతటి ధైర్యాన్ని మాకు ప్రసాదించిన ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మకి చెప్పుకుందామని మేము వస్తూ ఉంటే సూదులతో కాళ్ళతో గుచ్చి లాఠీ చార్జీ చేసి మమ్మల్ని రానియకుండా అమరావతి ఎస్మింటి కుక్కలు వచ్చి మాట్లాడినా సరే ఇంత ఇంచు కూడా కదిలియటానికి లేకుండా చేశాడు. రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండాలని చెప్పి గత 5 సంవత్సరాల పాటు అమరావతి రైతులు అనేక ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుబడులు చెల్లించడం జరిగింది. ఆ మొక్కుబడులు చెల్లించే క్రమంలో ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఈ రోజున మళ్ళీ ఒకే రాష్ట్రాన్ని ఒకే రాజధాని అని చెప్పి అమరావతి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని చెప్పి పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు ఆమోదం చెందిన తర్వాత ఆ రోజు ఏదైతే మొక్కుబడులు చెల్లించారో ఆ మొక్కుబడులను చెల్లించడానికి ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారికి దేవాలయానికి అమరావతి రైతులు పాదయాత్ర కావడం అయితే జరుగుతుంది. వారి మొక్కుబడులు చెల్లించుకునేందుకే విజయవాడలోని అమ్మవారి దేవాలయానికి అయితే వస్తున్నారు. వారి ఏదైతే గత 5 ఏళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో గెజిట్ చేసి హైకోర్టులో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. రాజ్యసభలో కూడా బిల్ పాస్ అవ్వడం జరిగింది. ఇంకా రాష్ట్రపతి సంతకమే తరువాయి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో వాళ్ళు మొక్కుకున్నారో ఆ మొక్కుబడులు చెల్లించేందుకు ఈ రోజున రాజధానిలోని రైతులంతా కూడా మహిళా రైతులంతా కూడా అమరావతి నుంచి కూడా విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి పాదయాత్రకు వచ్చారు. వారి మొక్కుబడులు ఏంటి, వారి గతంలో ఏమనుకునేది రైతులు మాట్లాడినాం. రండి వాళ్ళు మాట్లాడినాం. దుర్గా భవాని రోజు అమరావతి రైతులు మహిళలు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము భూములు త్యాగాలు చేశామండి. ప్రభుత్వం మారాక రాజధాని కట్టకుండా రాక్షస పరిపాలన మొదలుపెట్టారు. మేము శిబిరాల్లో కూర్చొని అమ్మవారే మనకు దిక్కుని అమ్మవారిని వేడుకుందామని కనదర్ గుడికి బయలుదేరితే మమ్మల్ని ఊరు దాటనీయకుండా పోలీసులను పెట్టి ముళ్ళ కంచెలేసి బయటికి ఊరు దాటనీయకుండా కొట్టడం, కేసులు పెట్టడం, హింస చేశారండి. అప్పుడు అమ్మని ఒకటే వేడుకున్నామండి, రాక్షస పరిపాలన పోయాక మంచి పరిపాలన వచ్చాక మనం మొక్కులు తీర్చుకోవాలని. మేము కూటమి ప్రభుత్వం గెలిచాక వచ్చి మొక్కులు తీర్చుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతిగా చట్టబద్ధత మన పార్లమెంట్లో జరిగిందండి. దానికి సంతోషంగా రాష్ట్ర ప్రజలందరం వేడుకలు చేసుకున్నారు. మేము కూడా ఇప్పుడు అమ్మకి మళ్ళీ పసుపు కుంకుమ సీరా సారా పొంగళ్ళతో వచ్చి ఆ అమ్మని వేడుకుంటున్నామండి. దండం పెట్టుకుని ఆ అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇప్పుడే దర్శనం అయింది. వేద పండితులు అందరూ మాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారు మా అందరినీ దగ్గరుండి తీసుకొచ్చి దర్శనాలు చేపించి ప్రసాదాలు ఇచ్చి మా రైతులందరినీ గౌరవించారండి. ఆ ప్రభుత్వంలో మమ్మల్ని పచ్చకండా వేసుకొని బయటకు వస్తేనే మమ్మల్ని ఊరుకునేవాళ్ళు కాదు, మమ్మల్ని గుళ్ళకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఏ దేవుణ్ణి మొక్కొనిచ్చేవాళ్ళు కాదు. అంత హింస పరిపాలన నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది. ఈరోజు చట్టబద్ధత కారణంగా మేము కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరి తరపున మేమందరం రైతులు మహిళలు అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అమరావతి అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలని మేము కోరుకుంటున్నాం. జై అమరావతి, జై దుర్గా భవాని. 5 కోట్ల ఆంధ్ర ప్రజల విజయం. అమరావతి రైతుల్ని 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టాడో జగన్మోహన్ రెడ్డి. మేము ఒకసారి ఈ ఇడుముళ్ళు తీసుకొని కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వస్తుంటే మమ్మల్ని పడేసి కాళ్ళు ఎరగొట్టి ఇవన్నీ చేశాడు. ఇవాళ రాజ్యసభలో ఆమోద ముద్ర పడింది కాబట్టి మేము మళ్ళీ కూడా వచ్చామండి. ఇడుముళ్ళు తీసుకొని వచ్చాము, అమ్మవారికి సమర్పించుకోవడానికి వచ్చామండి. ఈ బాబు గారికి, కూటమి ప్రభుత్వానికి, బాబు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, మోడీ గారికి అందరికీ థ్యాంక్స్ చెబుతున్నామండి. అందరూ విజయమే మా విజయం. పేరు నాగిని కుమారి, మాది మల్కాపురం. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళలో నేను కూడా ఒక బాధితురాలిని. గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెలుసు, అది భగవంతులకే తెలుసు. మా చుట్టూ ఉన్న బ్రహ్మాది దేవతలకు మేము మొక్కుంటున్నాం. రాజధాని ఇదే కావాలి. 5 కోట్ల ఆంధ్రుల కళల సాకారం ఇది. ప్రతి యువతరానికి కాబోయే రాజధాని ఇది, భావితరాల భవిష్యత్తుకి ఇది. అందుకోసమే రాజముద్ర లేదని గత 5 సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏదో సమస్యలు పెట్టాడు, 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ మావిగన్ అని పేరు పెట్టాడు కొత్తగా. శాసనసభ, లోక్సభ, పార్లమెంటు, రాష్ట్రపతి దాకా వెళ్ళి ఆమోద ముద్ర పొంది రాజముద్ర వేయించుకొని ఇప్పుడు ఎవరు కదిలించడానికి వీలు లేకుండా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ దాన్ని శాసించడానికి హక్కు లేనట్టుగా ఆమోదం పొందింది. దాని గురించి ఎవరు ఏమి కదిలించలేరనే విషయం
జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ పైకి బేకనంగా రాజ్యసభకు హక్కు లేదు, శాసనసభకు హక్కు లేదు, దాని తర్వాత ఏవైనా చేయొచ్చు అనే మాటలు మాట్లాడు జనాన్ని మళ్ళీ భ్రష్టు పట్టించడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. అవన్నీ ఏమీ చెల్లవు, ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి ఇక్కడి నుంచి అలాంటి మాటలు మాట్లాడకుండా మంచిగా నలుగురిలో మంచిగా ఉండి మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అండి. మాది తొల్లూరు గ్రామం. నేను అరెకరం పొలం ఇచ్చాను రాజధానికి. నేను 5 ఏళ్ళు పోరాటంలో ఉన్నాను. ప్రతిరోజు మిస్ కాకుండా ఉన్నాను. ఏంటంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రపంచ ప్రజలకి మొత్తానికి మీరందరూ సపోర్ట్ ఉండబట్టే మేము ఈ 5 ఏళ్ళు రోడ్ల మీద కూర్చొని ఈరోజు ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో ఆ తెలుగువారందరిది ఈ విజయం. లోక్సభలో ముద్ర పడటానికి, రాజముద్ర పట్టడానికైనా, రాజ్యసభలో రాజముద్ర పట్టడానికైనా ప్రతి ఒక్కరూ, ఎన్ఆర్ఐస్తో సహా ప్రతి ఒక్కరూ, మీడియా వారితో సహా ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయబట్టగలిగి మేము ఈ విజయాన్ని అందుకున్నాం. అలాగే రేపు వచ్చే ఎలక్షన్లో మనం మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటేనే మనకు రాష్ట్ర భవిష్యత్తు. ప్రతి ఒక్కరికి ఇదొక్కటి చెప్పదలుచుకున్నారు. ఇప్పటి వరకు మేము కష్టపడ్డామని చాలామంది ఎక్కడ కనపడ్డా మీరు ఎన్నో కష్టాలను ఓర్చుకొని కేసులకు తిరిగి పిల్లల్ని ఇబ్బంది పెట్టుకొని తిరిగారమ్మా, చేశారమ్మా అంటున్నారు. ఈ 5-6 కోట్ల ఆంధ్రులకు కూడా మళ్ళీ ఇంకొకసారి మనం బాబు గారిని గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని ఒక విజయ పథకంలో నడిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనమ్మా. ప్రతి ఒక్కరూ గుర్తించండి. ఇప్పటి వరకు మనం ఎన్ని బాధలు పడ్డాము 5 ఏళ్ళు, తర్వాత బాబు గారు వచ్చినాక ఈ 2 ఏళ్ళు ఎలాగుందో రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. రాష్ట్ర పరిస్థితి అభివృద్ధి పయనంలో ఎలా నడుస్తుందో అదేవిధంగా మన పిల్లలకి భవిష్యత్తు అనేది కావాలంటే ఇంకొకసారి మనం గెలిపించుకుంటేనే మన పిల్లలకి తిరగనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ రాజధాని అభివృద్ధి అయినా, పోలవరం అయినా, ఇంకా వేరే జిల్లాల్లో ఎక్కడైనా ప్రాజెక్టులు ముందుకు జరగాలి అంటే మనం నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బాబు గారినే గెలిపించుకోవాలి. ఈ విజయం మాత్రం ప్రతి ఒక్కరిదండి. ఈ మీడియా సోదరులతో సహా ప్రతి ఒక్కరూ విజయంలో మాకు ఆ బాధలు ఎంత తోడుగా ఉన్నారో వారందరికీ ఈ విజయం అంకితం అండి. మందడం నుంచి వచ్చాము. పోయినసారి మొక్కు తీసుకునేప్పుడు మధ్యలోనే డ్రాప్ అయ్యి వెళ్ళిపోయామండి. ఆ రోజు కుదరలేదు. ఆ రోజు అనుకున్నాం అమరావతి మామూలుగా అమరావతి నిలబడితేనే వస్తాం అనుకున్నాం. ఆ రోజు ఇలాంటి చట్టభద్రత కూడా కల్పించి కూటమి ప్రభుత్వం ఎంతో ధన్యవాదాలండి. అమ్మవారి దయ వల్ల ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషంలో ఈ మొక్కు తీర్చుకోవడం కోసమై మా యొక్క 29 గ్రామాల ప్రజలు అందరం కలిసి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి కూడా కృతజ్ఞతగా ఈరోజు చారాలతో కలిసి వేడుకగా వచ్చామండి. జై దుర్గా భవాని, జై అమరావతి. మోడీ గారికి ధన్యవాదాలు. మేము అమరావతి చట్టబద్ధత కల్పించినందుకు ఆ మోడీ గారికి ధన్యవాదాలు. మేము దుర్గమ్మ వారికి మొక్కున్నాము. ఉద్యమాలప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు గత గవర్నమెంట్. ఆ ఉద్యమాల నుండి మమ్మల్ని అందరూ కాపాడారు. దుర్గమ్మ వారికి మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చాం. సంతోషం. ప్రియాంక అండి. ఈరోజు అమరావతికి అసెంబ్లీలో, పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అమరావతి అని గుర్తించినందుకు గాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మాకు అమరావతి ఉద్యమం చేసినప్పుడు ఆడవాళ్లలో ఇంత ధైర్యాన్ని, ఇంత మానసిక శక్తి సామర్థ్యాలని ప్రసాదించి మాతో ఇంత ఉద్యమం నడిపించి మహిళా ఉద్యమం అనే పేరే ప్రపంచవ్యాప్తంగా వినపడిందంటే అంతటి ధైర్యాన్ని మాకు ప్రసాదించిన ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఈరోజు దుర్గగుడికి వచ్చామండి. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మమ్మల్ని ఇదే అమ్మవారి గుడికి వెళ్తుంటే కనీసం మా గ్రామ పొలిమేరలు కూడా దాటనివ్వలేదండి. ప్రకాశం బ్యారేజ్ మీద రక్తం చిందేలాగా కొట్టారు. ఈ పోలీసుల కళ్ళు కప్పి దాక్కొని గుడికి అమ్మవారి దర్శనానికి రావాల్సి వచ్చింది. ఈరోజు అదే పోలీసులు రాచ మర్యాదలతో సాక్షాత్తు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఎదురొచ్చి మరీ మాకు స్వాగతం పలికి గుడికి తీసుకొచ్చి అమ్మవారి ప్రత్యేక దర్శనాలు చేయించిన పరిస్థితి ఈరోజు మేము నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అదేవిధంగా అమ్మవారు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం. అమరావతి ఉద్యమం చేస్తున్నప్పుడు మాకు ఎంతో అండదండగా ఉన్నారు వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ దేశాల ప్రజలు, మీడియా వాళ్ళు అందరికీ కూడా రాజకీయ నాయకులందరికీ కూడా మాకు సహకరించిన వారందరినీ అమ్మ చల్లగా చూడాలని మేము వేడుకున్నామండి. మాది మందడం గ్రామం. మేము భూములు ఇచ్చిన రైతులం అండి. ఉద్యమం చేసిన రైతులం కూడా, మహిళలం కూడా మేమే అన్నమాట. ఈరోజు మన దుర్గాదేవి దగ్గరికి వస్తే మాకు చాలా ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఉందండి. ఇంత ప్రశాంతత
ఈ 6-7 సంవత్సరాలు అసలు చూడలేదండి. గత ప్రభుత్వం మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, మానసికంగా నలిగిపోయాము, శారీరకంగా హింసపడ్డాము, ఆర్థికంగా నష్టపోయాము. ఇన్ని రకాలుగా నష్టపోయి మేము అమ్మకి చెప్పుకుందామని మన వినేవాడే లేడు, ఈ దేశంలోనే వినేవాడు లేడని చెప్పి ఆ రోజున మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మకి చెప్పుకుందామని మేము వస్తామంటే సూదులతో కాళ్ళతో గుచ్చి లాఠీ చార్జీ చేసి మమ్మల్ని రానియకుండా మరి మా వెనకాల పరిగెత్తించారండి. పొలాల్లో పరిగెత్తారన్నమాట. వీళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక పోలీసులు ఆ రకంగా హింస పెట్టి మా జుట్టు పట్టుకొని లాగి మా చేతులు కాళ్ళు ఎరగొట్టి ఆ రకంగా దాష్టకం చేసి మా అమ్మాయిని బూటు కాళ్ళతో దొక్కి ఎన్నో రకాలుగా హింస పెట్టారు. అన్ని బాధలు పడి అన్ని కష్టాలు పడి 4-5 సంవత్సరాలు ఎదురు చూసి ఎన్నో కష్టాలు పడి ఎంతమంది దేవతలను మొక్కుకొని మరి అలాగే న్యాయస్థానాలను నమ్ముకొని పోరాడి చివరికి మా కన్నీటి పునాదులుగా మార్చుకొని ఈరోజు నిలబడ్డామంటే మేము చేసిన త్యాగం వృధా కాలేదు. మేము భూమిని త్యాగం చేశాము, భూమిని నమ్ముకున్న భూమిపుత్రులు మేము. అలాంటి రైతులు మేము. అలాంటి వాళ్ళ రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని భూమి త్యాగం చేస్తే మన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అన్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఈరోజు ఏదైతే మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇక్కడ రాజముద్ర వేయించి మళ్ళీ అలాగే కేంద్రంలో కూటమి బీజేపీ ప్రభుత్వం కూడా అక్కడ కూడా పార్లమెంట్లో పెట్టి అక్కడ కూడా మరి గెజెట్ చేసి పంపించారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇక ఎవడొచ్చినా కూడా కదిలియాది కాదు, ఇంచు కూడా కదిలియాది కాదు అనమాట ఈ రాజధాని. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా రాజధానిని సృష్టించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదే రాజధానిని ఎవరు తీయకుండా, ఇబ్బందులు గురి చేయకుండా, నిర్వీర్యం చేయకుండా మళ్ళీ దాన్ని గెజెట్ చేసి ఒక చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఇలా ఏ రాష్ట్రానికి జరగలేదండి. ఇలాంటి రావణ కాష్టం ఏ రాష్ట్రానికి జరగలేదు. ఇలాంటి మన జగన్మోహన్ రెడ్డి లాంటి రావణాస్త్రులు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించుకోలేదు. మా కర్మగాల ఆయన వచ్చాడు, మేము అనుభవించాము బాధలు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాము. ముగ్గురమ్మల కన్నా జగన్మాత ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి మన కనకదుర్గాదేవికి ఈరోజు సంతోషంగా, ఆ రోజు కష్టాలతో వచ్చాం, ఈరోజు సంతోషంగా వచ్చి చీరాసారి అమ్మవారికి పెట్టి అలాగే సృష్టికర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సుఖశాంతులతో నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని కోరుకున్నాం. అలాగే మోడీ గారు కూడా చక్కగా భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉండాలని ఐకమత్యంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని చెప్పి అలాగే అమరావతి దినదినంగా అభివృద్ధి చెంది అమరావతి ఫలాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామని. జై భవానీ, జై అమరావతి. అమరావతి రాజధాని కావటం చాలా సంతోషంగా ఉంది. పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాము. బాబు గారి నాయకత్వంలో అభివృద్ధి కూడా బాగుంటుందని ఆశిస్తున్నాము. వచ్చానండి అరుణ. జై దుర్గా భవానీ మాతకి జై. మేము గత ప్రభుత్వంలో భూములు ఇచ్చాము. బాబు గారు ఒక్క మాటే వచ్చాడు. మేము ఏమీ అనకుండా నమ్మకంతో 5 కోట్ల ఆంధ్రులకి బాగుంటుందని చెప్పి మేము భూములు ఇచ్చాము. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మేము ఇచ్చేసాము. కానీ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చి 3 రాజధానులని ఇది చేసి మమ్మల్ని కొట్టి తిట్టి కేసులు పెట్టి ఈడిసి ఇష్టం వచ్చినట్టు చేశాడు. మళ్ళీ మేము 1631 రోజు పోరాడి మళ్ళీ తీసుకొచ్చుకున్నాం మా ప్రభుత్వాన్ని. కొండపైన దేవత ఉంది, కొండ కింద బాబు గారు ఉన్నాడు. బాబు గారే మా దేవుడు, ఆయనకు మించిన దేవుడు ఇంకెవరూ లేరు. మాకు ఇవాళ రోజున మాకు ప్రభుత్వం బాగా మంచి పని చేసింది. అమరావతి ఎస్మింటి కుక్కలు వచ్చి మాట్లాడినా సరే ఇంత ఇంచు కూడా కదిలియటానికి లేకుండా చేశాడు. ఏ కుక్క ఎలా మొరిగినా సరే ఇంత ముద్ర లేకుండా రాజముద్ర చేసి మమ్మల్ని ఇచ్చేశాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు. కానీ మేము ఆడబిడ్డలు పడ్డ కష్టము మామూలుగా కాదు. మా కన్నీటి చుక్క వృధా ఊరకపోలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా బొట్టు పోతాడు. అమ్మవారి ఆశీస్సులు మాకుండయి. నువ్వేదో పిచ్చి మాట్లాడుతున్నావు, పిచ్చి పేర్లు పెడుతున్నావు. అసలు నీకు మైండ్ ఉందా? నువ్వు ఇది మొదలుకొని పిచ్చి ఆసుపత్రులన్నా చేరయ్యా. నీ పెళ్ళాం పిల్లలు శుభ్రంగా ఉంటారు నువ్వు చేరితే. నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం ఈ మాటలే నువ్వు మాట్లాడేది. నీ వల్ల ఎవరు బాగుపడింది లేదు బాబు. నువ్వు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదయ్యా. మేము మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం బాబు. మా పిల్లల పెళ్ళిళ్ళకైనా, మా పిల్లల మంచి చెళ్ళైనా చక్కగా జరుగుతాయి. మాకు ఏ బాధ లేదయ్యా. మా బాబు గారే మాకు దేవుడు. ఆయనకి కొండంత వెంకటేశ్వర స్వామి ఆయనకు అండగా ఉండాలి. అమ్మవారే ఉంది. ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాం. ఆయన మాకు ఇంతకంటే ఏం కావాల్సింది. నేను రాణి అండి, మాది నెక్కళ్ళు.
మేము 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజధానిలో మూడు రాజధానులను ఎప్పుడైతే అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి నుంచి రాజధాని పోరాటంలో ప్రతిరోజు హింసపడతానే ఉన్నాము. ఇదే కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి కోసం మొక్కులు చెల్లించుకోవడానికి మేము ఒక రోజున బయలుదేరాం. ఏంటంటే మమ్మల్ని ఊళ్ళో నుంచి కూడా బయటికి రానియకుండా మమ్మల్ని నిర్బంధం చేసి పోలీసులతో నానా హింసలు పెట్టి మా ఐడి కార్డులు మేము చూపించుకునే పరిస్థితుల్లో మేము అమ్మవారికైనా మొక్కు తీర్చుకోవాలని పసుపు కుంకుమలు పూలు గాజులతో అమ్మవారికి పొంగళ్ళు తీసుకొని మేము బయలుదేరితే ఆ రోజున మమ్మల్ని రాయపూడి మా ఊరు పొలిమేరలు కూడా దాటక ముందే పోలీసులు వేల మంది వచ్చి మమ్మల్ని కొట్టి నానా హింస పెట్టి బస్సుల్లో తీసుకెళ్ళి ఎటేటు తిప్పుకొచ్చి అసలు చెప్పుకునే పరిస్థితులు కాదండి అవి. కానీ ఆ మొక్కు ఈరోజు తీరింది సంతోషంతో. ఆ బాధ ఎప్పటికీ అసలు మేము ఆ రోజు అనేది ఏనాటికి మేము మర్చిపోలేని రోజు అనమాట. అమ్మవారికి మొక్కు కూడా తీర్చుకోలేకపోయిన రోజు అది. అయితే మేము ఈ 5 సంవత్సరాల నుంచి పడిన బాధ అంతా మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. బాబు గారు వచ్చిన తర్వాత చట్టబద్ధత అనేది ఒకటి తీసుకొచ్చారు రాజధానిని. ఇంకా ఎవరు వచ్చినా కదిలించలేరు అరంగుళం కూడా అని చెప్పి బాబు గారు చెప్పారు. అదే జరిగిద్ది. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి అసెంబ్లీలో మారుస్తాడంట. ఏంటయ్యా నువ్వు మార్చేది? ముందు నీ ఇంటి పేరు మార్చుకో. నువ్వు పెట్టే మావిగన్ కాదు, నీ పేరే పెట్టుకో నీ ఊళ్ళో. అసలు నీదనేది నీ ఊరు నీ నియోజకవర్గంలో పెట్టుకుంటే నిన్ను గెలిపిస్తారేమో ఒకసారి చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అసెంబ్లీలో మార్చడం కాదు, నీ వల్ల కాదు. నీ తాత రాజారెడ్డి గారు వచ్చినా కూడా ఆరంగుళం కూడా ఈ రాజధాని అమరావతిని కదిలించలేరని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మళ్ళీ వచ్చేది కూడా బాబు గారే. నువ్వు పాదయాత్ర ఏదో చేస్తానంటున్నావు, చెయ్యి. ఈసారి చీపుర్లు చాట్లు కనుక నీ మొహాన్ని కనుక పడకపోతే మేము చూస్తాం. ఖచ్చితంగా నీ పాదయాత్ర సాగదు. నువ్వు మొదలుపెట్టి అనవసరంగా చిన్నపోకుండా లండన్కి వెళ్ళిపోయి పిల్లల దగ్గర ప్రశాంతంగా ఉండు. అంతేగాని నువ్వు పాదయాత్రలు అంటూ జనాన్ని హింసించొద్దు, జనానికి ప్రశాంతత లేకుండా చేయొద్దు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మేము ఎట్టయితే కంకణం కట్టుకున్నామో అది కాపాడుకున్నాము. అమ్మవారి దయ వల్ల మేము రాజధాని కాపాడుకున్నామని ఒక సగర్వంగా మేము చెప్తున్నాము. ఈ రాజధాని కదిలించే పరిస్థితి ఎవరి వల్ల కాదు. ఎవరికి అసలు అడుగు పెట్టి రాజధాని పేరు కూడా పలకడానికి కూడా అర్హత లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు ఎలా పడితే అలా వాక్కుంటున్నారు. మీరు అలా వాక్కోవడమే మీడియాలో తప్పితే మీరు ఏమీ చేయలేరని ఖచ్చితంగా మేము రాజధాని మహిళగా మేము చెప్పుకుంటున్నాం. శిరీష, జై అమరావతి, జై దుర్గా. పార్లమెంట్లో బిల్లు ఆమోదించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారిని కలుసుకోవడానికి, అమ్మవారికి మా కృతజ్ఞత తెలుపుకోవడానికి, మా దర్శనం చేసుకోవడానికి వచ్చామని చాలా బాగా జరిగింది. బొర్రా గాంధీ గారు చాలా బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని అమ్మ దర్శనం బాగా చేయించారండి. చాలా సంతోషంగా ఉంది. మాకు పండగ వాతావరణంగా ఉంది. ఆ పండగని అమ్మతో చేసుకోవడానికి వచ్చాం. సంతోషి. జై ఆంధ్రప్రదేశ్, జై కనకదుర్గ. ఈరోజు కనకదుర్గ గుడికి రావాలంటేనండి గత ప్రభుత్వంలో మాకు ఎన్నో ఆంక్షలు. ఈరోజు మాకు చక్కగా గజిట్ వచ్చింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మేమందరం ఒకసారి వచ్చి అమ్మని దండం పెట్టుకొని వెళ్ళామండి. ఎందుకంటే మరోసారి ఇలాంటి అవస్థ మాకు రావద్దమ్మ తల్లి, చల్లగా చూడమని. అట్లాగే తప్పకుండా మళ్ళీ దీన్ని మార్చే పని లేకుండా అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రంలో సైతం గజిట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ధన్యవాదాలు చెప్పుకుందామని మళ్ళీ కనకదుర్గ గుడికి వచ్చాము. మరి ఇవాళ ఇది ఇంత ప్రభుత్వానికి శాశ్వత రాజధానిగా చేసినందుకు మరి చంద్రబాబు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి, లోకేష్ గారికి వీళ్ళందరూ కృషి అండి. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతికి ఓటేశారు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి లేని ఫెసిలిటీ పాపం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ అందరూ కూడా చక్కగా మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక గజిట్ ఉండాలని చెప్పి మళ్ళీ బాధపడకుండా మా చేసినందుకు వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలండి. అమ్మవారికి అయితే మరి ఎవరినైనా దైవశక్తి ముందు మానవ శక్తి ఎందుకు పనికిరాదు. మేమైతే దేవుళ్ళని నమ్ముకొని పూజలని పాదయాత్రలు కూడా దేవుడు రథం పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అట్లాగే మాకు దైవబలం ఉండబట్టే మేము మళ్ళీ అమరావతి గెలిపించుకున్నాం. అమరావతి శాశ్వత రాజధాని కొన్నందుకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజలందరి తరఫున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం అండి. జై అమరావతి, జై ఆంధ్ర. నా పేరు పొదులు ప్రసన్న అండి. మాది అనంతవరం గ్రామం. గత ప్రభుత్వంలో మేము ఇదే కనకదుర్గకి దుర్గ గుడికి రావటానికి పొంగళ్ళు చేసుకొని వస్తుంటే మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పోలీసులు లాఠీ చార్జీలే చేశారు, కేసులే పెట్టారు, ఎన్నో ఒడిదుడుకులకు గురి చేశారు. అది మళ్ళీ ఒకసారి తీర్చుకున్నాం. మరి ఇంత అయితే తీర్చుకోలేకపోయాము. అందుకని చెప్పి ఈరోజు బోర్డు చైర్మన్ గారు
మాకు దర్శనాలు ఇప్పిస్తాం రమ్మని చెప్పారు. అందుకు ఆ కారణంగా మేము ఈరోజు రావటం జరిగింది. దుర్గగుడి దర్శనం చాలా బాగా జరిగింది. మాకు చైర్మన్ గారు ఎదురు వచ్చి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి మంచి దర్శనం అందించారు. మాకు ఏ బాధలు వచ్చినా ఫస్ట్ నుంచి రైతులమి ఏ బాధలు వచ్చినా ఒక దుర్గగుడికి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామికి, అనంతవరం వెంకటేశ్వర స్వామికి, అమరావతి అమరలింగేశ్వర స్వామికి మా కష్టాలన్నీ చెప్పుకుంటాము ఎప్పుడు. అదేవిధంగా ఈరోజు దుర్గగుడి దర్శనం ఇంత బాగా ఇప్పించిన బోర్డు చైర్మన్ గారికి, అదే కూటమి ప్రభుత్వానికి, చట్టబద్ధత చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.